ముకుంద వారసత్వం నుంచి పుట్టిన బంగారు అద్భుతం పూర్వి గోల్డ్ డైమండ్స్ అండ్ సిల్వర్ నవంబర్ 1న కేపీహెచ్బీలో గ్రాండ్ ఓపెనింగ్. రైతులకు పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధుల విడుదల ఎప్పుడు? ప్రస్తుతం రైతులు ఈ నిధుల కోసం వేచి చూస్తున్నారు. దీపావళి వేళ ఈ నిధులు జమ అవుతాయని అంచనా వేశారు. అయితే 3 రాష్ట్రాలకు మాత్రమే కేంద్రం 21వ విడత పీఎం కిసాన్ నిధులను మంజూరు చేసింది. ఏపీ ప్రభుత్వం పీఎం కిసాన్ తో పాటుగా అన్నదాత సుఖీభవ నిధులు జమ చేయనుంది. కాగా ఇప్పుడు ఈ నిధుల విడుదలకు దాదాపు ముహూర్తం ఖరారైనట్లు సమాచారం. కేంద్రం రైతుల కోసం అమలు చేస్తున్న పీఎం కిసాన్ నిధులు ఇప్పటి వరకు 20 సార్లు విడుదల చేశారు. 21వ విడత నిధులను పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్లలో వరద బాధితుల కోసం విడుదల చేసింది. మిగిలిన రాష్ట్రాల్లోని రైతులకు విడుదలపై కసరత్తు కొనసాగుతోంది. ఇదే సమయంలో రైతులకు పీఎం కిసాన్ తో పాటుగానే అన్నదాత సుఖీభవ నిధుల విడుదల దిశగా కార్యాచరణ సిద్ధమవుతోంది. దీపావళి వేళ రైతులకు నిధులు అందించాలని కేంద్రం భావించినా వాయిదా పడింది. దీంతో పీఎం కిసాన్ తో పాటుగా 3 విడతలుగా అన్నదాత సుఖీభవ నిధులను విడుదల చేయాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించడంతో అదే రోజున ఈ పథకానికి సంబంధించిన నిధులను రైతుల ఖాతాలో జమ చేయనున్నారు. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి 20వ విడత నిధులను ఆగస్టు 2న విడుదల చేశారు. 21వ విడత నిధులను దీపావళికి విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే షెడ్యూల్ ప్రకారం ఈ ఏప్రిల్, జూలై మధ్య 41.58 లక్షల మంది రైతుల ఖాతాలో జమ చేయాల్సిన నిధుల్ని ఆగస్టు 2న జమ చేశారు. పీఎం కిసాన్ కింద ఏటా 6,000 ఇస్తుండగా అన్నదాత సుఖీభవ కింద 14,000 ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. వీటిని కేంద్రంతో పాటు 3 విడతలుగా ఇస్తామని అధికారిక వర్గాలు తెలిపాయి. దీని ప్రకారం నవంబర్ 18వ తేదీన కేంద్రం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 2వ విడత అన్నదాత సుఖీభవ కింద 5,000 జమ చేస్తారని సమాచారం. అయితే కౌలు రైతులకు కేంద్రం పీఎం కిసాన్ నిధులు ఇవ్వలేదు. దీంతో రాష్ట్ర ప్రభుత్వమే అన్నదాత సుఖీభవ కింద 2 విడతల్లో 20,000 చెల్లించాలని నిర్ణయించింది. అందులో భాగంగా మొదటి విడతగా వచ్చే 10,000 రూపాయలు చెల్లిస్తామని వ్యవసాయ శాఖ తెలిపింది. లబ్ధిదారుల జాబితాలను అన్నదాత సుఖీభవ పోర్టల్ ద్వారా గ్రామ స్థాయిలో ధృవీకరణ చేశారు. భూమి లేని కౌలు రైతులు ఈ పథకం కింద లబ్ధి పొందడానికి కౌలు గుర్తింపు కార్డు పొంది ఈ క్రాప్ లో నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. పీఎం కిసాన్ నిధులు పొందేందుకు ఈ కేవైసీ, భూమి రికార్డుల ధృవీకరణ పూర్తి చేయని రైతులు వీలైనంత త్వరగా చేయాలి. ఈ పథకం కింద ఈ కేవైసీ, భూమి రికార్డుల ధృవీకరణను ప్రభుత్వం తప్పనిసరి చేసింది. ప్రస్తుతం బీహార్తో పాటుగా పలు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. నవంబర్ 14న ఫలితాలు రానున్నాయి. దీంతో పీఎం కిసాన్ నిధుల విడుదలపైన నవంబర్ తొలి వారంలో అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది.